అంటే మీరు చెప్తున్నారు ఇవాళ స్పష్టంగా చాలామంది చెప్పలేదు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను మీరు ఒప్పుకున్నందుకు. డెఫినెట్గా అయితే మీరు అయితే నేను అనేది ఏంటంటే పార్టీలో చర్చ నడుస్తుంది అంటున్నారు, ఏ స్థాయిలో నడుస్తుంది అంటే అధినేతనికి ఎదిరించలేక మౌనంగా ఉంటున్నారు? లేలే, అధినేత కూడా బాధపడుతున్నాడు ఈ విషయంలో, వీళ్ళని తీసుకోవటం ఏంటి, మంత్రి పదవులు ఇవన్నీ. కానీ దేశంలో జరుగుతున్న పరిస్థితులు అండి ఇవాళ ఆయన బాధపడుతున్నారని మీకు ఎలా తెలుసు? ఆయన నేనేమంటున్నానంటే వారు కూడా ప్రజాస్వామ్యంలో ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి, ఈజ్ ఎ లెజెండ్, నో డౌట్ అందులో. కానీ ఈ రాజకీయ పరిస్థితులు ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరగలేదండి. దేశవ్యాప్తంగా ఒక అప్రజాస్వామిక విలువల్ని అదే నిజంగా ప్రజాస్వామ్య విలువలుగా పాటించే స్థాయికి వచ్చేసింది. అంటే సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం వచ్చింది కూడా. ఇవాళ రాజకీయాలు కూడా డైనమిక్ సిచ్యువేషన్కి వచ్చేసినాయి. ఇవాళ సిద్ధాంతాలను అదే సిద్ధాంతాలు ఇదే సిద్ధాంతాలుగా ఉంటామంటే ఇలా సిపిఎం పరిస్థితి ఏమైందండి? భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నాం, మేము తెలంగాణకు లేకేమని అట్లే ఉంటే ఇలా నో వేర్ టు ఇన్ తెలంగాణ వాళ్ళు. అందుకనే డైనమిక్ సిచ్యువేషన్ రాజకీయాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఈ మార్పు రావాలండి ప్రజాస్వామ్యంలో, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే మీరు ఒక మాట మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రిపెంట్ అవుతున్నట్టుగా ఉన్నది అని అన్నారు. కొంత ఇబ్బందికరమే ఆయనకు కూడా. ఆయన వ్యక్తపరిచారా పార్టీ ఫోరమ్స్ మీద? పార్టీ ఫోరం మీద ఎక్కడ వ్యక్తపరచలేదు. ఆయనకు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితి ఇది. ఎందుకంటే వాళ్ళని తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ ఇది కూడా ఇబ్బంది. నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఉన్న మీ క్యాడర్ వ్యతిరేకత. అసలు మాకు ఒక్కటి ఉందండి గొప్పతనం విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద బాస్. ఆయన ఏది చేసినా కరెక్టే అనేది నా స్థాయి నుంచి మొదలు పెట్టుకొని కింద స్థాయి మా కార్యకర్తల వరకు, మా పై లీడర్ల వరకు, ఎవరైనా పాలిట్ బ్యూరో వరకు కూడా దట్ ఈజ్ రైట్. ఎందుకంటే ఎనీ సర్కమ్స్టెన్స్ రాజకీయ దురంధరుడు ఆయన ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాకు శిరోధార్యం అది. కానీ ఇటీవల క్రమశిక్షణ గాడి తప్పుతున్నట్టుంది. నో, ఎట్టి పరిస్థితుల్లో లేదండి, క్రమశిక్షణ తప్పదు. కొంతమంది బయట పార్టీల నుంచి అదే రాబోతున్నా. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి విషయం మీరు అడుగుతూ ఉన్నారు. ఇక వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఏం చేశారో తెలుసు, ఈ పార్టీలోకి వచ్చినాక కూడా తెలుసు. అయినా కూడా అధినేత అప్పుడప్పుడు మందలిస్తూనే ఉన్నారు. సరే, ఇక దాని మీద ఆయన ఒక్కరే కాదు, మీకు కేఈ కృష్ణమూర్తి గారు, అయ్యన పాత్రుడు గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పార్టీ అంటే పత్రికలు ఎక్కడం ఇదంతా చూస్తా ఉంటే తెలుగుదేశంలో క్రమశిక్షణ పట్టు తప్పుతున్నది లేదు. వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్లీగా వాళ్ళు దాన్ని తేరుకొని మళ్ళీ చెప్పారు, ఇది మా వ్యక్తిగత విషయాలు, పార్టీ నిర్ణయం పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఇద్దరు అయ్యన అక్షంతలు వేసిన తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. కాకపోతే ది మోస్ట్ డిసిప్లైన్డ్ పార్టీ ఇన్ ఇండియా తెలుగుదేశం పార్టీ ఒక్కటేనండి. ఇవాళ మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ చూడండి విపరీతమైన అడ్డగోలు ఉంటుంది వాళ్ళ దాంట్లో. మా దాంట్లో అట్లా కాదు, వెరీ డిసిప్లైన్డ్. ఒకవేళ ఏ నాయకుడైనా వ్యక్తిగతంగా పొరపాటున మాట్లాడితే మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు మా దాంట్లో, అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాటే శిరోధార్యం మా అందరికి కూడా. గ్రామస్థాయి కార్యకర్త నుంచి మా వరకు పైన మాకున్న పాలిట్ బ్యూరో కానీ ఎవరు కానీ వారు చెప్పిందే శిరోధార్యం. ఎందుకంటే ఎంతో అనుభవం గడించినటువంటి నాయకుడు. సరే, కొన్ని విషయాలు ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్నాయి, వాటి మీద వారు కూడా చర్చకు తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీగా వారు కూడా అన్నారు, ఒక చట్టం తీసుకురండి, బలమైన చట్టాన్ని తీసుకొస్తే వీటన్నిటికి అడ్డుకట్టేయొచ్చని వారు కూడా ఒక ఫోరంలో మాట్లాడారు. డెఫినెట్గా అంటే చట్టం వస్తే తప్ప ఫిరాయింపులాగా ఉంటారు. అంటే ఒక పార్టీగా చేస్తే ఆగే పరిస్థితి లేదండి. ఈరోజు దేశంలో ఎట్లొచ్చిందంటే రాజకీయాలు మారిపోయినాయి, సమాజంలో అనేక రకమైన మార్పులు వచ్చినాయి. ఒక పార్టీగా మీరు అనేది ఎలా ఉందంటే అందరూ మంచిగా ఉండండి, మేము కూడా మంచిగా ఉంటాం అట్లా కాదు. మేము మంచోళ్ళమనే మంచిగా ఉండాలనే ప్రయత్నిస్తుంటే దీంట్లో కొన్ని రాజకీయ పార్టీలన్నీ కలుషితం అయిపోయినాయి బాగా. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. అందరం కూడా డెఫినెట్గా రేపు కేంద్ర స్థాయిలో ఒక చట్టం తీసుకొచ్చి, ఈవెన్ స్పీకర్ ఆధీనంలో ఉంది, స్పీకర్ స్థానంలో ఇప్పుడు ఇవాళ ఈ ఫిరాయింపులు ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నడుస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు కూడా మా పార్టీని బలహీనం చేయడానికి ఆనాడు 92 మంది ఎమ్మెల్యేలు ఎంతమందిని తీసుకున్నారో తెలుసు. కేంద్రంలో పార్లమెంట్లో న్యూక్లియర్ డీల్లో ఎంతమందిని తీసుకున్నారో కూడా తెలుసు. కాబట్టి ఇదంతా కూడా భారత ప్రజాస్వామ్యంలోనే ఒక ఎత్తుగడగా, పొలిటికల్ ఎత్తుగడగా మారిని. వీటిలో మార్పు రావాలని తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటుంది.